ఈ సుఖ సౌఖ్యాలు ఏందని నేనేమంటాను, మోషే గారు తాత్కాలికంగా దీన్ని ఏం చేశారు, తిరస్కరించాడు. అవి నాకొద్దు, అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే నాకొద్దు. నాకేం కావాలి? నా దేవుని ప్రజలతో నేనేం అనుభవించాలి? శ్రమ అనుభవించుటయే నాకు కావాలి. ఆమేన్. నాకు పాప భోగము కంటే నాకు పరిశుద్ధత కావాలి. నా దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నా ప్రజలను ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి వారిని ఏం చేయాలి? రక్షించాలి. ఇంకొక మ్యాటర్ నాకు లేదు. దేవుని ప్రజలే ఈయనకి ప్రాముఖ్యం. నేనంటాను, ఇతని సౌఖ్యం కంటే, ఇతని సుఖం కంటే ఇశ్రాయేలీల ప్రజల యొక్క సౌఖ్యమే సుఖమే ఈయనకి ముఖ్యం. కారణం ఏంటి? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఏం అనుభవిస్తున్నారు? బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు కదా. ఏమైనా అనుభవించలేదా? వెట్టి చాకిరీ చేయించారు కదా, ఎన్నో బాధలు పెట్టారు కదా. మనం ఈజిప్ట్ తీసుకెళ్తే కైరో, ఈజిప్ట్ ముఖ్య పట్టణం ఏంటి ఇప్పుడు? కైరో. ఆ ప్రాంతాలు దర్శించినప్పుడు అనిపిస్తుంది ఇశ్రాయేలీలు ఎంత కష్టపడ్డారో తెలిసింది. వాళ్ళ చేత ఎంత వెట్టి చాకిరీ చేయించారో, వాళ్ళు ఎంత బాధను అనుభవించారో, ఎంత దారిద్రతను అనుభవించారో మనం చూస్తూ ఉన్నాం. ఈయన సుఖం కంటే దేవుని ప్రజలే సుఖపడాలి అని, అంటే ఈయన పాప భోగముల కంటే పరిశుద్ధత కావాలి ఇతని జీవితంలో. నీ నిర్ణయం ఏమిటి? మర నిర్ణయాలు ఏంటి? ఎంతసేపు మన గురించి మనమే, మన భోగాల గురించి, సౌఖ్యాల గురించి మనం ఆలోచించడమే కాదు, దేవుణ్ణి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నాం. ఇబ్బంది పెట్టట్లేదా? నిన్నే నమ్ముకున్నాం, నువ్వు తప్పు. ఒకవాడు ఇలా ప్రయత్నం చేస్తుంది. నిన్నే నమ్ముకున్నాం ప్రభా, నువ్వు ఇవ్వకపోతే ఏంటి? అన్యజనుల్లో నీకు అవమానమా, నాకు అవమానమా? ఈవిడు మాట్లాడుతుందా, ప్రయత్నం చేస్తుందా? నాకు అర్థం కాలేదు. దేవుడు ఇవ్వకపోతేనంటే ఈవిడికి అవమానమా? హల్లెలూయా. అందుకాబట్టి నువ్వు పడకూడదు ప్రభా, నేను అవమానపడకూడదు కాబట్టి నువ్వు దానిని చేసేయాలి. ఆమేన్. దేవుడు అవమానపడకూడదంట, ఈవిడి అవమానపడకూడదంట. ఇది ప్రార్థన, లేకపోతే దేవునితో వాదన. ఏదో పీటర్ గారు దేవుని దగ్గర వాదించినట్టు దేవుని దగ్గర ఇది వాదనలాగా ఉంది. అబ్బాయి, ఇది ప్రార్థనలా లేదు. యేసు రక్తమే జయం. హలో, వినండి. ఈయన ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, కానీ ఇతడు పాప భోగములు నాకొద్దు, సుఖ భోగాలు నాకొద్దు, నా ప్రజల యొక్క సుఖమే నాకు కావాలి. వాళ్ళ ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి ఏం చేయాలా? విడుదల పొందాలి. అందుకోసమేగా ఆయన వచ్చింది ఈ లోకానికి. అతని మీద, అంతికే కదా తన తల్లి కూడా జమ్మిపెట్టులో పెట్టి మరణము నుంచి చిన్న వయసులోనే కాపాడింది. ఎందుకోసం? ఉగ్గు పాలు పెంచుతూ తన తల్లి మోషేకి ఏమి నేర్పిందో తెలుసా సార్? తన ప్రజలను రక్షించడం కోసం. అందుకే ఐగుప్తుడు కొట్టగానే 40 సంవత్సరాల తర్వాత వీడికి రక్తం మరిగిపోయింది. మరిగిపోయి ఏం చేశాడు తెలుసా? ఆ ఉద్రేకంలో ఏం చేశాడు? కొట్టేసి ఏం చేశాడు? ఇసుకలో కప్పెట్టేసి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తట్టుకోలేకపోయాడు ఈయన. ప్రజల సౌఖ్యము కంటే నా ప్రజలతో ఆ శ్రమ పడడమే ఇతనే పరిశుద్ధత, ఇతనికి ప్రాముఖ్యం. తర్వాత దైవ జనాంగమ మూడవదిగా మనం చూసినప్పుడు, ఇతడు ప్రజల కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యం, శ్రమ అనుభవించుట మేలు అని యోచించాడు. మూడవదిగా నిందలు, శ్రమలు ఈయన ఏం చేశాడు? ఆనందంగా స్వీకరించాడు ఇతని నిర్ణయంలో. చూడండి, ఐగుప్తు జనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్ప పాప భోగములు అనుభవించడం కంటే నా దేవుని ప్రజలతో ఏం అనుభవించాలి? శ్రమ అనుభవించుటే మేలని ఇతడు యోచించాడు. మూడవదిగా నిందలు, శ్రమలు ఆనందంగా స్వీకరించాడు. ఎవరు? మోషే గారు. ప్రజల కొరకైన నింద. ఏమండి, నిందలు వేస్తున్నారు. సేవకుడికి కూడా నిందలే, ఏమి చెప్పినా నిందలే.
గత రాత్రి దైవజనుడు రమేష్ పరిచయ గారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు చెప్పాడు. ఆయన దైవజనుల నుంచి మాట్లాడినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు నిందలు అనేది వస్తాయి. నింద ఏంటి? చెయ్యిందే చేశామని, అది నింద. అనందే అన్నాం అనేది నింద. వెళ్ళందే వెళ్ళామని, వెళ్ళందే వెళ్ళామంటాం, అదేంటి చెప్పండి? నింద. ఇప్పుడు నింద వేయటం చాలా విజయటం. ఇప్పుడు నింద వేసినంత మాత్రం నీ ఒళ్ళు చిల్లడిపోద్దా అంటావు నువ్వే. ఇప్పుడు మోషే గారు నిందలో, నా క్రీస్తు కొరకైన నిందే నాకు, నా ప్రజల కొరకు నింద అనుభవించడమే నాకేంటి చెప్పండి గొప్ప భాగ్యం అన్నాడు. అందుకే ఒక ఆయన రాశాడు, నిందలనే వందనాలుగా మార్చివేసే దేవుడవే. ఎవరో పాపం రొనాల్డ్ గారు రాశాడు, నిందలనే వందనాలుగా మార్చివేయు దేవుడవే, అంగలార్పునే నీవు నాట్యముగా మార్చితివి, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి అంతా ఉండినను ఉదయముని కలిగించే యేసయ్యా. హల్లెలూయా. నిందలనే ఏడు చెప్పండి. ఆ నిందకే 100 వచ్చేస్తే దేవదాసయ్య గారు కూడా అన్నారంట, నిందకే 100 అన్నారంట. దేవునికి స్తోత్రం. అలా 100 వచ్చి ఎన్ని నిందలైనా భరించేస్తారు. మనం 100 అవుతుంది కదా. దేవునికి స్తోత్రం. ఎవడు వదులుకుంటాడంటే, ఎవడే సజ్జద్ గారు ఎవరు వదులుకుంటాడు? నిందకు 100 వస్తే నా ముందు 100 అంటారు. హల్లెలూయా. రాశాడు, నిజమే. భక్తుడు రాసిన మాట ఒట్నే కాదు. క్రీస్తు కొరకైన నింద అనుభవించడం ఎంత శ్రేష్టమైనదో చూడండి. ఈరోజు నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితాలలో ఇప్పుడు ఈ నింద కోసం రాజభవనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళిపోయాడండి. యువరాజుగా రాజకుమారుడుగా ఉన్న తన స్థానాన్ని విడిచిపెట్టి తన మామ దగ్గర గొర్రెలు కాసుకుంటా వెళ్ళిపోలేదా? రాజభవనాన్ని విడిచిపెట్టి ఎవడన్నా అరణ్యానికి వెళ్తాడా? మిమ్మల్ని అడిగితే వీడికి పిచ్చా మెంట్లా అంటాం. దేవునికి స్తోత్రం. అవును, పిచ్చే. క్రీస్తు కొరకు పిచ్చి, క్రీస్తు ప్రజల కొరకు పిచ్చి. హల్లెలూయా. ఒకడు రాశాడు, నేను యేసయ్య పిచ్చోన్నాని. ఆమేన్ చెప్పండి. ఆమె చెప్పట్లేదండి. మన పిచ్చిలు ఏరేగా ఉండాలండి. ఎందుకు వస్తుంది ఆమె మీ నోట్లోని? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. యేసు కొరకు ఏదైనా చేయాలన్నవాడిది పిచ్చేది. యేసు కొరకు ఏదైనా అయిపోవాలి. 7 సార్లు రాజభవనం విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళాడంటే, యువరాజు వదిలేసి ఎక్కడ పోయాడు? గొర్రెలు కాసుకుంటా మాంగారు దగ్గరికి పోయాడు. దేవునికి స్తోత్రం. మాంగారు కూడా ఇన్ని ఊరుకో పెట్టలేదు, ఇన్ని ఊరుకోనివ్వలేదు. ఏయ్ అంటే అక్కడ ట్రైనింగ్ నేర్చాడు. ఎందుకు? ఆ గొర్రెల్ని ఎలా నడిపించాలో ఇశ్రాయేలీయుల ప్రజలను. మరి అది ట్రైనింగ్ కాకపోతే వీళ్ళ మామూలులా వీళ్ళ 40 సంవత్సరాలు నడిపించాడండి. మహానుభావుడు కొందనాలు. దేవునికి స్తోత్రం. నేను 100 మంది నుండి 100 మందిని నడిపించడానికే నాకు టెంకలు ఎత్తేస్తున్నాను. వేసి రక్తం 2 లక్షల మందిని మోషే గారు ఎలా నడిపించారు. దేవునికి స్తోత్రం. ఏం అనకపోయినా సరే, మంచి అన్నా సరే, ఏదో సామెత చెప్పినట్టు ఏదో అన్నా కూడా ఏదన్నా భూత అంట వేసి రక్తం విజయం. అర్థమైందా? ఆ మాట నా నోట రావట్లేదు. హల్లెలూయా. సార్ నేనేమి అనలేదు సార్, ఈ మాట అన్నాను సార్ అని అంటే ఆయన అంటాడు, అంటావు నువ్వు మరి తండ్రి స్థానంలో ఉన్నావు, నువ్వు గద్దిస్తావు, తిడతావు, అది తప్పే ఉంది. కాదు సార్, మీకైతే తప్పు లేదు కానీ సార్ ఆవిడకి మాత్రం తప్పుగా ఉంది సార్. నిందలంటే అదే. ఏనాడో జీవితంలో ఎన్నో ప్రాక్టికల్గా అయిపోయింది. మోషే గారికి దండం పెట్టి చెప్పాలని లక్షల మందిని మహానుభావుడు ఎలా నడిపించాడో మరి కదండి. అవునండి. ఇప్పుడు 3వదిగా ప్రజల గురించి నింద. ఏమండి? ప్రజల గురించి ఆ శ్రమలను ఆనందంగా అనుభవించడానికి ఏం చేశాడు? స్వీకరించాడు నిర్ణయం. మోషే గారు అంత గొప్ప నాయకుడు ఎందుకయ్యాడు? ప్రజల కొరకు ఆయన నింద. నాకు 2 మాటలు, ఒకటి శ్రమ, రెండవది నింద. మొట్టమొదటిది నింద, రెండవది శ్రమ. క్రీస్తు కొరకు నిందైన గొప్ప భాగ్యం. 2 దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే
మేలు. ఒకటి నింద, రెండవది ఆనందంగా తన జీవితంలో ఏం చేశాడు తెలుసా? దాన్ని స్వీకరించగలిగాడు. దైవజనాంగం, దేవుని బిడ్డలారా, మోషే గారి యొక్క నిర్ణయం ఏమిటంటే, ఇతను ముందు 2 సవాళ్ళు ఉన్నాయి. ఎన్నో నిందలు, ఎన్నో శ్రమలు వారి జీవితంలో వారికి ఉన్నాయి. వాటిని మనం ఛాలెంజింగ్గా తీసుకోవాలి. మోషే గారు ఏ విధంగా నిర్ణయాలు? నిజమే, దేవుని నమ్ముకుంటే నిన్ను నిందించేవారు లేదా? చెప్పండి, శ్రమలు అనుభవించట్లేదా? మనం దేవుణ్ణి నమ్ముకున్నందుకే నిందలు, దేవుణ్ణి నమ్ముకున్నందుకే ఈ శ్రమలు. ఎవరు నమ్ముకోకుండా ఉంటే ఏంటండి ఏసురక్త విజయ్? ఏసురక్త విజయ్ ఏమీ లేదు. హల్లెలూయా. లోకంలో ఫుల్ ఎంజాయ్, కొన్నిటికి బంధకాలు లేవు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. క్రీస్తులోనికి వచ్చాం కాబట్టి ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు కదా. నేను అంటాను, నీవు నిందలను అనుభవించినది నీకు గొప్ప భాగ్యం. ఆమెన్. శ్రమలు అనుభవించడేది చెప్పండి గొప్ప. మోషే చూడండి, యోబు గారు శ్రమలు అనుభవించాడు కాబట్టి 1కి 200 వచ్చింది కదా. మాట్లాడండి, శ్రమ అనుభవించకుండా 2 వస్తాయా? మనకి శ్రమ వద్దు కానీ 2 ఇచ్చే ప్రభు అంటాం మనం. మన దైనందిన జీవితంలో మనం చేయవలసిన అత్యంత కీలకమైన, ప్రాముఖ్యమైన విషయం ఏది అని అనగా, ప్రజల కొరకు అతని నిందను, శ్రమను అనుభవించడం కోసం. ఐగుప్తి ధనము కంటే క్రీస్తే కావాలి. అల్పకాల పాప భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే ప్రాముఖ్యం. అత్యంత కీలకంగా దేవుడు మాట్లాడే మాట అదే కదా. ఈరోజు ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, మోషే గారి జీవితంలో 1 ఐగుప్తి ధనము కంటే దేవుడే ప్రాముఖ్యం. 2 పాప భోగముల కంటే పరిశుద్ధతయే ప్రాముఖ్యం. 3 నిందలు, శ్రమలను ఆనందంగా స్వీకరించాడు ఆయన. ఎందుకంటే అవే కావాలి. సార్, ఎవడైనా సరే ఏమన్నా వీడు బుర్ర ఉందా లేదా అనిపిస్తుంది మనకి కదా. మరి వీడు కావాలని నిందలు కోరుకుంటున్నాడు ఏంటి సార్? కావాలని శ్రమలు కోరుకుంటున్నాడు ఏంటి సార్? నేను అంటాను, ఆ శ్రమలలో ఉన్న ఆనందం లోకంలో ఉందంటే లేదండి. నిజం, వాస్తవం కూడా అదే. సేవా జీవితంలో సేవకులకే కాదు, విశ్వాసులమైన మనకే కూడా క్రీస్తును నమ్ముకున్నందుకే కదా నిందలండి. ఎన్ని మాటలు పడుతున్నాం మనం? పట్టలేదా? ఏంటి అమాయకంగా చదువుతున్నారు? మనకు అనిపిస్తూ ఉంటుంది, దేవుణ్ణి నమ్ముకోకపోతే పేనమాయిగా ఉంటుంది. నమ్ముకున్నందుకు ఈ పోట్లని ఒక ప్రశ్న వస్తుంది. మీ మొఖాలు చూస్తే నాకు అర్థం అవుతుంది, దేవునికి స్తోత్రం. అది వాస్తవే. హల్లెలూయా. కాదు, నేనేమంటా తెలుసా? అది నిందలు కాదు, గొప్ప భాగ్యం అది. ఆమేన్. అది గొప్ప భాగ్యం. అది దేవుని నమ్మిన మరి మనకు తెలుస్తుంది. ఆ భాగ్యం వాళ్ళకి తెలుస్తుందా? ధనవంతుడికి తెలిసిందా? లాజరు మాత్రం హాయిగా ఉన్నాడు అక్కడ, అబ్రాము రొమ్మున ఆనుకుని. పాపం అక్కడ నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ అగ్ని ఆరదో, పురుగు చావదా, యాతను చూడగానే ఈయన ఆడికి అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ఎవడైనా బతుకున్న కాలంలో ట్రై చేయాలి, చచ్చిపోయిన తర్వాత నాడు ట్రై చేస్తే అప్పుడు ఆడు అడిగాడని, రే భూమి మీద ఉండగా నువ్వు సకల సౌఖ్యాలు, భోగాలు అనుభవించావు, కానీ లాజరు గారు ఏమి అనిపించాడు? అన్ని నిందలు, అవమానాలు, శ్రమలు ఏం చేశాడు? ఆడు అక్కడ శ్రమలు అనుభవించాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం పడుతున్నాడు? సుఖంగా ఉన్నాడు. నువ్వు అక్కడ ఏమేం చేసావు? నా ప్రాణమా తినుము తాగము సుఖం. రేయ్, నువ్వు ఎంజాయ్ చేసావు కాబట్టి నువ్వు ఇక్కడ ఏం పడాలి? లోకంలో సౌఖ్యాలు, సుఖాలు కోరుకునేవాడు అంతే కదా. మరి ఈ ఉష్ణోగ్రతకే మనం ప్రియులారా తట్టుకోలేకపోతున్నాం అంటే ఏమండే ఆ అగ్నిగుణం ఎలాగుంటుంది? ఇక్కడ కాబట్టి ఏడు వస్తుంది కాబట్టి ఏసీలు దూరేస్తున్నాం, ఏసీ రక్తపించేయం. ఏమండే అక్కడ నరకంలో ఏసీలు ఉంటాయా? నీ బండి డీసీ అక్కడ ఏసీ రక్తపించే, ఏసీలు ఉండవు అక్కడ. మనం మాట్లాడుకుంటూ ఇంత వేడిమికే మనం తట్టుకోలేకపోతున్నాం కదా. నరకంలో ఇంకా ఎలాగుంటుంది? తట్టుకోగలమా? తట్టుకోలేంగా. సరే, 3 అయింది. 4వదిగా చివరగా తనకున్న హోదా ఏంటి? ఆ హోదా చూద్దాం. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట్టుగా ఆయన ఏమలేదు, ఒప్పుకోలేదు. అతడు వాదాన్ని ఒప్పుకోలేదు, అధికారాన్ని ఒప్పుకోలేదు.
చూడండి, అతని యొక్క వినయాన్ని ఎంచుకున్నాడు. ఎవరికి? ఫరో కుమారుని అనిపించుకోవడానికి అతను ఒప్పుకోలేదు. మనిషి తన ధ్యానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ అతిశయించకూడదు కదా. దేవుణ్ణి తెలుసుకున్నట్టు ఎందే అతిశయించాలి. అంటే ఇతని అధికారాన్ని, ఇతను హోదాను ఏం చేయడు? విడిచిపెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇతను ఏం చేయలేదు? ఒప్పుకోలేదు సార్. ఫరో కుమారు అంటే యువరాజు, ఇతడు ప్రిన్సెస్. అనిపించుకోవడానికి ఇతడు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? అప్పటికే 40 సంవత్సరాలు అక్కడ ఉండి సకల విద్యలు నేర్చుకున్నాడు కదా. మనం ఇందాక చదువుకున్నాం. ఏమి నేర్చుకున్నాడు ఆయన? మాటల యందు, కార్యముల యందు ప్రవీణ్యుడై 40 సంవత్సరాలైనా. ఏమండి, ఈరోజు అతని అధికారాన్ని ఒప్పుకున్నాడంటే క్రీస్తు కొరకు విడిచిపెట్టేసుకున్నాడు సార్. చాలామంది ఈరోజు అధికారం కోసం ప్రోకులాడుతున్నారు. యేసురక్త విజయ్ ఇడిచిపెడతలేదు. విడిచిపెట్టకపోతే ఏం చేస్తున్నాడు? అధికార దాహం ఏం చేస్తున్నాడు? ఏరో కుంపడేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వేరే కుంపడే. కారణం ఏంటి? అప్పుడు వరకు ప్రెసిడెంట్ అనిపించుకున్న వీడికి ప్రెసిడెంట్ పోవటానికి వీడికి ఏదో కిరీటం పోయినట్టుగా క్రైస్తవ్యాల్లో పాస్టర్ యూనియన్లో ఇది జరుగుతున్నాయి. అవునండి, ఒక్కొక్క మండలంలో 3 యేసు రక్తం వేజేయి. ఏం సార్, క్రైస్తవుల ఐక్యత ఎక్కడుంది? ఎవడు తగ్గట్లేదు. కలాలరా బాబు, యూనిట్ అవ్వాలి, ఐక్యత అవ్వాలి అంటే ఏంటి? అధికార దాహం, యుగోలు, ఒకడికొకడు తగ్గేదే లేదు. క్రీస్తేమో తగ్గమంటున్నాడు. వీళ్ళు దేని విషయంలో తగ్గరు. నాదంటే నాది, నీదంటే నీది. పరలోకంలో ఈ ఏం పనికిరావు. ఉంటాయా పరలోకంలో? అధికారాలు ఉంటాయా? వాదాలు ఉంటాయా? అక్కడ అందరూ సమానమే కదా. అందరూ ఈక్వాలిటీ. అక్కడ అందరం కలిసి దేవుని స్తుతించడమే. అక్కడ లింగ భేదాలు లేవు, స్త్రీ పురుషులని లేదు. అందరము దేవదూతలమే. స్వారూప్యాన్ని కలిగి దేవునిని ఆరాధించిన తప్ప అక్కడ అధికారం లేదు, మనకి వాదా లేదు. అదే అతనిది. అది సార్, నేనెందుకు సార్ కుమారుని అనిపించుకోవడం? అతను బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అనిపించుకొనుటకు అతను ఏమవలేదంట? ఒప్పుకోలేదంట. మనమా ఒప్పింప చేయడానికి ఇప్పుడు మన బిషప్ గారు అడప ప్రసాద్ గారు అని పిలాలి. మరి బెదరని పిలిచిన, ఏమని పిలిచినా మరి బాగోదు. ఎందుకంటే నా మీద ఎట్టుకున్నాను, మరి ఎవరి మీద ఎట్టుకున్నా మళ్ళీ నా పేనాన్ని పడి ఎడుతున్నారు అంటారు. యేసు రక్తం వేజే అది మరి అలా కనగానే బూరు పోనట్టు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మరి ఆయన మోషే గారు నేను ఫరో రాజు కుమార్ని అనిపించుకోవాలనుకున్నాడా? మరి మరి ఈవిని ఏం చేయాలి? పొగడాలి. మరి దేవునికి స్తోత్రం. పొగిడితే ఏమవుతుంది? ఎక్కేస్తుంది యేసు రక్తం వేజే. నేను ఫరో కుమార్ని అనిపించుకోవాలని అనుకోవట్లేదు. అనిపించడుకో ఇతడు ఏం లేదన్నా అసలు ఒప్పుకోలే. ఆ మాట అంటానికి లేదు. యేసు రక్తం వేజే. దేవుడు తనకిచ్చిన ధ్యానాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ ఏది కూడా అతిశయించకూడదు. అతిశయించేవాడు ప్రభువుని బట్టి ఏం చేయాలి? అతిశయం ప్రభువుని బట్టి అతిశయించాలి. మోషే గారు అతిశయం ఏంటో చెప్పనా? దేవుడే ఇతనికి అతిశయం. దేవుడే ఇతనికి అతిశయం. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, నా అతిశయం ఎవరంటే దేవుడే. దేవుడు తప్ప నాకు అతిశయించడానికి ఏం లేదు. అందుకే అతడు హోదాన్ని, అధికారాన్ని, సమస్తాన్ని ఏం చేశాడు? వదులుకున్నాడు కదా. మనం దేవుని కొరకు దేనిని వదులుకున్నాం? పౌలు గారు కూడా అదే చెప్తాడు. నా దేవుని కోసం నేను అన్నీ, నాకు ఏవేమి లాభకరంగా ఉన్నాయో అవన్నీ కొరకు, క్రీస్తు కొరకు నేనేం చేశాను చెప్పండి? వదిలేశాను అని పౌలు గారు చెప్పగలుగుతున్నారు, మోషే గారు చెప్పగలుగుతున్నారు. మనం చెప్పగలమా?
చెప్పండి. నేను చెప్పగలను, క్రీస్తు కొరకు నాకున్న సమస్తాన్ని దేవుని కొరకు నేను పెట్టగలిగాను. ఇంకా పెట్టడానికే. చెప్పండి, మనం సవాలుగా మనం తీసుకోవాలి. మోషే గారు ఎందుకు ఇలా చేశాడయా? దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు అతడు ఇవన్నీ ఎందుకు చేశాడు. చూస్తే చూడండి, అక్కడే రాయబడి ఉంది, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకుడు ఒప్పుకోలేదు, కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానము యందు అతడు ఏముంచాడు? దృష్టి ఉంచాడు. చప్పలు కొట్టండి గట్టిగా. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం ఈ మనిషికి ఈ లోకంలో రాదండి. ఎక్కడొస్తుంది? నువ్వు చేసిన దానికి పరలోకంలో, నేను చేసిన దానికి ఎక్కడున్నాయి? అక్కడున్నాయి. నాకు నచ్చిన మాట అది. ప్రతిఫలముగా కలగబోవు బహుమానము యందు అతడు ఏముంచాడు? అతడు ఇవన్నీ ఎందుకు చేశాడు సార్? ఐగుప్తు ధనం కంటే నాకు క్రీస్తే కావాలి, పాపభోగం కంటే నాకు పరిశుద్ధత కావాలి, నిందలు శ్రమలు అనుభవించడమే నాకు కావాలి, 4 వాద అధికారం కంటే నాకు వినయమే కావాలి, దేవునికి నేను లోబడడం కావాలి. ఇతడు ఇవన్నీ ఎందుకు చేశాడు? ఇవన్నీ ఇతడు ఎందుకు చేశాడంటే ప్రతిఫలముగా కలగబోయే బహుమానం కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకములో ప్రతిఫలంగా దేవుడిచ్చే బహుమానం సార్, దాని కొరకే ఇవన్నీ చేశాడు ఆయన. సార్, దేవుని నీకు బహుమానాలు ఉండవు ఈ లోకంలో, నిందలే శ్రమలే. బహుమానాలను ఎక్కడెత్తాడో అక్కడెత్తాడయి. దేవునికి స్తోత్రం. అవి చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇక్కడ అన్ని డూప్లికేటే. మనోడు ఒక బహుమానం ఇచ్చాడు, గోల్డ్ అని మురిసిపోయినండి. తీరా కొంచెం కొంచెం రంగు మారుతూ వచ్చింది. అదేంటది? రోడ్డు గోల్డ్, ఏసు రక్తం వేచాయి. కానీ అక్కడ ఉన్నది ఏంటి? మేలిమి బంగారం. అది ఇక్కడున్నది మన మెల్లలోను మన చెవుల్లోనూ ఉంటుంది. అక్కడేదో మన కాళ్ళు కింద ఉంటుంది సార్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏముంటుంది? ఆ మెల్లలోను చెవుల్లోను చేతుల్లోనూ ఉంటుంది. కానీ అక్కడ చేతుల్లోనూ మెల్లలోనూ ఏముండదు. మొత్తాన్ని దేవుడే కాలు కింద పెట్టాడు. అది హల్లెలూయా. గట్టిగా చెప్పండి. నేనేమంటాను అంటే, దైవజనాంగమ్మ దేవుని బిడ్డలారా, మనము నేర్చుకునేది ఏంటంటే, ఒకటి, దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా మనము ప్రేమించకూడదు. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించకూడదు. రెండవది, తాత్కాలిక సుఖభోగముల కంటే భోగాల కోసం నిత్య జీవాన్ని, పరలోకాన్ని మనం ఏం చేయకూడదు? కోల్పోకూడదు. 3, క్రీస్తు కొరకు నిందలు వచ్చినా శ్రమలు వచ్చినా మనం ఏం చేయకూడదు? వెనకడుగు వేయకూడదు. 4, వాద అధికారం కోసం కాదు. చాలామంది వాదా కోసం, అధికారం కోసం నీతినే విడిచిపెడతారు. మనం వాటిని ఏది కూడా విడిచిపెట్టకూడదు. ఇవన్నీ దేనికోసం సార్ ఆయన 4 చేసిందంటే, ఒకటి ప్రతిఫలంగా కలగబోయే బహుమానం. అబ్రహాం కూడా పునాదులు గల ఆ పట్టణం కొరకు ఏం చేస్తున్నాడు? ఏమండి, ఈ లోక పట్టణం కాదు ఆయన, పరలోక పట్టణం. దాని గురించే అబ్రహాము సైతము కూడా ఎదురు చూస్తున్నాడు. మోషే అయిన వారు కూడా దానికోసమే ఎదురు చూస్తున్నారు. నేనంటాను, ధనమా దేవుడా, సుఖభోగాల పరిశుద్ధత, క్రీస్తు కొరకు నిందల శ్రమల లేదా ఏంటి? 3, 4 వాదాయ అధికారం. అంటే వాదా కోసం, అధికారం కోసం అతడు నీతిని విడవలేదు. నీతిని విడిచాడా? నీతిని విడవలేదు, వదలలేదు. కాబట్టి మనకు మోషే జీవితం మనకు ఒక విశ్వాస పాఠాన్ని నేర్పిస్తుంది. అతడు తాత్కాలికమైన మహిమలు విడిచిపెట్టి నిత్యమైన బహుమానాన్ని ఎంచుకున్నాడు. మనం కూడా లోకములో సుఖముల కంటే దేవుని చిత్తాన్ని మనం ఎంచుకోవాలి.
విశ్వాసములో నిలిచి నిత్య జీవాన్ని మనమందరము కూడా ఏం చేయాలా? సంపాదించుకోవాలి. కాబట్టి మనం ఆ విధంగా ఉందాము, ఆ విధంగా మనము చేద్దాము. అందరూ కూడా మోకరించి కళ్ళు మూసుకుందాం. అయ్యా, ఈరోజు మోషే యొక్క విశ్వాసంతో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం, విశ్వాసముతో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. మెసేజ్ యొక్క అంశం ఏంటంటే, మోషే గారు విశ్వాసం ద్వారా తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. నీ నిర్ణయం ఏమిటి? నీ నిర్ణయం ఏమిటి? దేవుడా, లోకమా? ఐగుప్తి ధనమా, క్రీస్తు కొరకు నింద? అల్పకాల పాప భోగమా, ప్రజలతో శ్రమ? లేకపోతే ఫరో కుమార్తె యొక్క కుమారుని నడిపించుకోవడమా, లేదా దేవుని చిత్తానుసారంగా జీవించడమా? దేవుడు నీ ముందు పెట్టి నీతో, నాతో, మనతో మాట్లాడగా అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. అయ్యా, ధనము కంటే నాకు క్రీస్తే కావాలి, పాప భోగముల కంటే నాకు పరిశుద్ధతే కావాలి. అయ్యా, నిందలు శ్రమలే నాకు ప్రాముఖ్యం. అయ్యా ఆనందంగా అతడు స్వీకరించాడు నాయన. నాలుగవదిగా, హోదా కంటే, అధికారం కంటే వినయమే నాకు కావాలి అన్నాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? అతడు ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా? ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ లోకములో బహుమానాల కంటే పరలోకములో దేవుడు మనకివ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ రాత్రి నాయన మోషే గారి యొక్క విశ్వాసములతో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం గురించి మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా, అతని జీవితం నాయన 120 సంవత్సరాలు 3 భాగాలుగా వివరించి ఈరోజు మాతో మాట్లాడారు. అతడు తీసుకున్నటువంటి 4 నిర్ణయాలు మా ముందు పెట్టి మాట్లాడారు. అయ్యా, నిజమే, ఐగుప్తి ధనము కంటే నాకు క్రీస్తే కావాలనుకున్నాడు. అల్పకాల పాప భోగముల కంటే పరిశుద్ధతయే నాకు కావాలనుకున్నాడు. అయ్యా, నిందలు శ్రమలు అనుభవించడే నాకు గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. వాద అధికారము అవన్నీ కూడా నాయన విడిచిపెట్టి నీతే నాకు కావాలని కోరుకున్నాడు. నాయన, మోషే జీవితంలో నుంచి ఇంతవరకు నీ బిడ్డలతో సూటిగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు. ఇక్కడ కూడి ఉన్న ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. టీవీ ముందు కూర్చుని వాక్యం విన్న వారిలో ఏదైనా సమస్యల చేత, బలహీనతల చేత, అనారోగ్యం చేత బాధపడుతున్న వారందరికీ యేసు నామములో విడుదలను అనుగ్రహించండి. యేసు నామములో విడుదలను అనుగ్రహించండి. అయ్యా, కోటి సమస్యలు బాధపడుతున్న వారికి విడుదలనివ్వండి ప్రభా. ఇదిగప్పుడు స్కూలు రీఓపెనింగ్ జరగబోతూ ఉంది. పిల్లల ఎడ్యుకేషన్ కొరకు నాయన తల్లిదండ్రులు ఆయన ప్రణాళికలు వేసుకుంటుండగా చాలినంత కృపని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు కూడా సహాయం చేయండి. అయ్యా, ఎవరికి సమస్యలు ఉన్నారో, ఎవరికి అక్రతల్లో ఉన్నారో, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారో వారందరికీ కూడా విడుదలను యేసు నామములో అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నీకు వందనాలు. కనికరించి కృప చూపించి నడిపించమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్డలారు ఇక్కడ కూడిన ఎల్లరకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, 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 ఆమేన్.